రేవతి, నువ్వెందుకు ఇలా ఉన్నావో, ఎందుకు ఇంతలా బాధపడిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. కాబోయే భర్త నన్ను పక్కన పెట్టుకుని ఇంకో వ్యక్తి కాబోయే భారీగా నటించడం అంటే మరి మామూలు విషయం కాదు. దానికి నువ్వెంతగా బాధపడుతున్నావో, నీ మనసులో నువ్వే ఎంతగా మనోవేద అనిపిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. కాకపోతే యాక్చువల్గా ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నీకంటే నేనే ఎక్కువగా బాధపడుతున్నాను. కానీ ఏం చేస్తాం, ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ ఏదైనా చేస్తే నీకు తెలుసు కదా, మా అత్త స్పాట్లో చచ్చిపోద్ది. చూడు, మా అత్త అంటే మాకెంత ఇష్టమో అంత గౌరవం కూడాను. ఒక్క మాటలో చెప్పాలంటే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి మా అత్తే కారణం. మరి దానికి కృతజ్ఞతగా మా అత్త ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. అందుకే బాధగా ఉన్నా సరే నేను భరిస్తున్నాను. ఆ మాటకొస్తే నువ్వు కూడా మన కోసం, మన పెళ్లి కోసం, మన ప్రేమ కోసం నాకంటే ఎక్కువగానే భరిస్తున్నావు నాకు తెలుసు అనుకో. నీలో నాకు నచ్చింది ఈ భరించే గుణం, అర్థం చేసుకునే లక్షణమే. అందుకనే నువ్వంటే నాకు చాలా ఇష్టం. చూడు రేవతి, వీళ్ళని త్వరగానే ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేసేస్తాను. అందుకని కొంచెం నీకు కష్టంగా ఉన్నా సరే అర్థం చేసుకుని అడ్జస్ట్ అయిపోవాలి. అయినా నీకు నేను ప్రత్యేకంగా చెప్పాలేటి, నీ మనసు గుణమే అది కదా. అవునండి, భరించి భరించి అదే అలవాటుగా మారిపోయింది. జీవితంలో ఇంతకంటే పెద్ద విషయాల్నే తట్టుకొని భరించగలిగాను. వాటి ముందే వింతలేండి. పాపం చాలా ఫీల్ అయిపోతున్నట్టుంది. ఏం చేస్తాం, తప్పదు కదా. అత్త, ఎంత పని చేసావే నువ్వు.